హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను పాత బ్రష్ని ఏ విధంగా రీయూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. పాత బ్రష్లే కదా అని అనుకుంటాం, కానీ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్క టిప్పు మనం డైలీ యూజ్ చేసేవే కదా అని అనిపిస్తుంది. సో వీటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూసేద్దాము. ఒక బ్రష్ తీసుకొని నేను క్యాండిల్ సహాయంతో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ కాల్చుకుంటున్నాను. ఇలా కాల్చుకున్న తర్వాత దాన్ని బెండ్ చేసేయండి. అంటే బెండ్ అయ్యేంత వరకు కూడా కాల్చుకోవాలి. ఇలా మనకి కౌంటర్ మీద పెట్టి ఇలా నొక్కితే తెలిసిపోతుంది. హ్యాండ్తో మీరైతే ప్రెస్ చేయొద్దండి, కింద పెట్టి మాత్రమే ప్రెస్ చేయండి. హ్యాండ్తో ప్రెస్ చేస్తే చేయి కాలుతుంది. చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ట్రై చేయండి. బాగా కాలితే ఆటోమేటిక్గా అది బ్యాక్ సైడ్ ఇలా వంగిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసిన ఈ బ్రష్ని మనం చక్కగా వాటర్ బాటిల్స్ లేకపోతే పిల్లల పాల డబ్బాలు ఉంటాయి కదా, అవి కానీ క్లీన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా బ్రష్తో క్లీన్ చేస్తే ఏమవుతుందంటే ఈ బ్రష్ అనేది ఒకవైపే ఉంటుంది కదండి, రెండో వైపు క్లీన్ అవ్వదు, అన్నంత నీట్గా కూడా క్లీన్ అవ్వదు. ఇంక ఇదైతే చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న బాటిల్స్కి ఇది యూజ్ అవుతుంది. పెద్ద బాటిల్స్ అయితే పెద్ద బ్రష్ తీసుకోండి. టిప్ నెంబర్ 2, బ్రష్కి నేను ఇలాగా స్టీల్ స్క్రబ్బర్ పెట్టేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకవేళ ఊడిపోతుందని అనుకుంటే కనుక ఏదైనా ఇలాంటి రబ్బర్ బ్యాండో లేకపోతే తాడుతో కట్టుకోవడమో అలా ఏదైనా చేయండి. చేసిన తర్వాత దీన్ని చక్కగా క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చండి. డైరెక్ట్గా మన స్టీల్ స్క్రబ్బర్ చేతితో పెట్టి క్లీన్ చేస్తే మన చేతులు అనేవి రఫ్గా అయిపోతాయి. అలా కాకుండా ఇలా బ్రష్కి పెట్టి క్లీన్ చేసామనుకోండి, త్వరగానూ క్లీన్ అవుతుంది, అలాగే చేతులు రఫ్గా మారకుండా ఉంటాయి. దీన్ని మనం షింక్ లేకపోతే ఈ బేసిన్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి, మూల ఏమైనా మురికి ఉన్నప్పుడు క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. చక్కగా క్లీన్గా నీట్గా అయిపోతుంది. టిప్ నెంబర్ 3, ఈ బ్రష్ ఫ్రంట్ సైడ్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. నైఫ్ కానీ లేకపోతే ఇలాంటి బ్లేడ్ తీసుకున్నప్పుడు కాల్చుకొని తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా కట్ అవుతుంది, లేకపోతే సరిగ్గా కట్ కాదు. నేనైతే ఇది కాల్చి అప్పుడు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎరేజర్ తీసుకున్నానండి. ఎరేజర్ తీసుకొని ఈ రెండింటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకున్నాను. చూసారా, ఇది భలే ఉంది కదా. ఏదైనా అంటే ఇలా తయారు చేసి మనం పిల్లలకి ఇవ్వచ్చు, లేదంటే మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎరేజ్ చేసేసిన తర్వాత డస్ట్ని దులుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి ఎరేజర్ టైప్ మనం బయట కూడా దొరుకుతాయండి. అలా కొనే పని లేకుండా చక్కగా ఇంట్లో వేస్ట్గా పడేసిన బ్రష్ తోటి మనం రెడీ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. టిప్ నెంబర్ 4, ఈ 3 బ్రష్లు తీసుకున్నానండి. మ్యాక్సిమం సన్నగా ఉన్న బ్రష్లు అయితేనే ఈ టిప్కి వర్కౌట్ అవుతుంది. అంటే అడుగున లావుగా ఉన్న బ్రష్లకి అయితే అంత వర్కౌట్ కాదండి. మ్యాక్సిమం సన్నగా ఉన్న బ్రష్ తీసుకుని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 3 కూడా ఇలానే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఉలెన్ తోటి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం 3 బ్రష్లకి కూడా ఇలా ఉలెన్ చుట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి 3 వీటికి కూడా ఇలా ఉలెన్ చుట్టేసుకున్నాను. ఫస్ట్లో అయితే కొంచెం గమ్ అటాచ్ చేసుకుని ఇలా ఉలెన్ చుట్టేసుకున్నాను. ఈ 3టికి ఇలా ఉలెన్ చుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కోకోనట్ షెల్ తీసుకున్నానండి. దానికి వెనకాల హోల్స్ ఉంటాయి కదా, సో 3 హోల్స్ ఉన్నది తీసుకుని ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట. అయితే పైన గమ్తో అతికించుకోకుండా లోపలికి గుచ్చుకునేలానే చూడాలండి. ఇన్కేస్ గమ్ము ఊడిపోయిందంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. లోపలికి గుచ్చుకునేలాగానే మనకు బ్రష్ ఉండాలి. తర్వాత చూసారు కదా, బ్యాంగిల్ స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ షెల్కి మీరు కావాలంటే పెయింట్ వేసుకుని ఇంకా అందంగా డెకరేట్ చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. నేనైతే నార్మల్గా చూపించేస్తున్నాను. సో ఇది ఒక బ్యాంగిల్ స్టాండ్ లాగా యూజ్ అయింది. చూసారు కదా, ఇది మన ఆడవాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 5, సేమ్ ఇందాక నేను తీసుకున్నాను కదా, అలాగే 3 బ్రష్లు తీసుకుని వాటికి ఉలెన్ ఇలాగా చుట్టేసుకోవాలి. చుట్టుకున్న తర్వాత మనం బ్లౌజెస్కి వేసుకునే ఇది తాడు ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. మీ దగ్గర ఉలెన్ ఉంటే ఉలెన్ కూడా తీసుకోండి. దీనికంటే ఉలెనే బాగా సెట్ అవుతుంది. ప్రజెంట్ నా దగ్గర లేదని ఇది తీసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 3 బ్రష్లు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ, అంటే ఒక 4 ఇంచెస్ ఇంచుమించుగా గ్యాప్ ఇచ్చుకుంటూ 2 వైపులా కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా 3 వేసుకోవాలండి. 2 వైపులా 3 వేసుకోవాలి. అయితే ఒక సైడ్ మాత్రం తాడు కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. లాస్ట్లో ఒక సైడ్ లేకపోయినా పర్లే, కానీ ఏదో ఒక వైపున ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలండి.
తర్వాత లాస్ట్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముడి వేసేసుకోవాలి అంతే. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఎక్కడైనా దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. లైక్ బాత్రూంలో అయినా, లేకపోతే మనకి వాష్ బేసిన్ పక్కనైనా ఇది పెట్టుకొని మన నాప్కిన్స్ కానివ్వండి, చిన్న చిన్న టవల్స్ ఇక్కడ హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని ఇంకా ఎలా యూజ్ చేయొచ్చు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా, ఇది మనకి డైలీ ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. అండ్ మీరు బ్రష్కి ఎక్కువ ఉలన్ కూడా ఎక్కువ ర్యాప్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఉలన్ మనకేం కనిపించదు ఈ వేసేటప్పటికి.